హాయ్ అండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. చిన్నపిల్లలకైతే జాగ్రత్తగా చూసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా రావణ బాస్ పార్ట్ 17. కారు దిగి థ్యాంక్ యూ అని బాయ్ అని చెప్తూ లోపలికి వెళ్ళిపోయింది ఆద్య వెంటనే. ఆద్య కొంచెం వాటర్ అని అడిగాడు వినయ్ లోపలికి పిలవమన్నట్లుగా. ఆద్య ఆలోచనలో పడింది. ఇంతవరకు అపర్ణని తన పేరెంట్స్ని బలవంతం మీద అశోక్ని తప్ప ఇలా ఎవరిని తన ఫ్లాట్లోకి రానిచ్చిందే లేదు. వినయ్ని అసలు ఆపలేకపోతుంది ఆద్య. అతనిలో చెడు ఇంటెన్షన్ కనిపించక, లేదా అతను ప్రతి దాంట్లో తనకు సపోర్ట్గా నిలబడుతున్నాడనో తెలియదు, కానీ ఒకటి మాత్రం అనిపిస్తుంది ఆద్యకి. వినయ్ తన గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తను ఎందుకు ఎలా ఉంది, ఎప్పుడు దిగులుగా ఎందుకు ఉంటుంది, తన వెనుకున్నది ఏంటి తెలుసుకోవాలని వినయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈసారి వినయ్ ముఖం మీదే కుదరదని చెప్పాలని నిశ్చయించుకుని గాఢంగా ఊపిరి వదిలి సారీ వినయ్, సమ్ అదర్ టైం అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆద్య. ఆద్య, నాకు జస్ట్ వాటర్ కావాలంతే, కాఫీ కాదు. ఎంతో మంది అనాథ పిల్లలకి నువ్వు మనీ డొనేట్ చేస్తున్నావు, ఈ అనాథకి వాటర్ కూడా ఇవ్వవా ఆద్య అంటూ దీర్ఘం తీశాడు వినయ్. వినయ్ మాటలతో వెనక్కి తిరిగి సరే లోపలికి రండి అని అంది ఆద్య. యాహూ అని మనసులో అనుకుంటూ ఆద్య వెనక్కి నడిచాడు వినయ్. ఆద్య ఫ్లాట్ చాలా పెద్దగా ఉంది, నీట్గా ఉంది. ఏ గోడకు కూడా ఆద్య ఫోటో కానీ తన పేరెంట్స్ ఫోటో కానీ లేవు. చిత్రంగా చూశాడు వినయ్. కనీసం ఫోటోలోనైనా ఆద్య నువ్వు ఎలా ఉంటుందో చూద్దాము అంటే అది కూడా కుదరలేదు వినయ్కి. వినయ్ ఇల్లంతటినీ కళ్ళతోనే స్కాన్ చేస్తూ లోపలికి వెళ్ళాడు. కూర్చోండి, వాటర్తో పాటు కాఫీ కూడా తెస్తాను అని అంది ఆద్య. ఆద్య వెనక్కి తిరిగే లోపే వినయ్ గొంతు మొదలయ్యేసరికి వద్దంటాడేమో అనుకుంది, కానీ కొంచెం స్ట్రాంగ్గా అన్నాడు వినయ్. వినయ్ మాటలతో అసహనంగా తలూపుతూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ లోపలికి నడిచింది ఆద్య. వినయ్ ఇల్లంతా తీవ్రంగా గాలిస్తున్నాడు. ఇంతలో 2 కాఫీ కప్పులతో వినయ్ దగ్గరికి వచ్చింది ఆద్య. తీసుకోండి అని అంది కప్ని వినయ్ చేతికి అందిస్తూ. థ్యాంక్ యూ అంటూ కప్ని అందుకున్నాడు వినయ్. ఒక సిప్ తాగి వావ్ సూపర్, చాలా బాగుంది ఆద్య అని అన్నాడు వినయ్. థ్యాంక్ యూ అని అంది ఆద్య ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండానే. వినయ్ కాసేపు సైలెంట్గానే ఉండిపోయాడు. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నిజం చెప్తారా అని అడిగింది ఆద్య. ఆద్య అలా అడగడం చూసి ఆశ్చర్యం వేసింది వినయ్కి. అడుగు ఆద్య, నిజమే చెప్తాను అని అన్నాడు వినయ్. మీ ఫ్రెండు ఆకాష్కి నేనంటే ఎందుకని అంత కోపం? అతన్ని ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా చూసిందే లేదు. అయినా ఏదో నా మీద జన్మ జన్మల పగున్నట్లు ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అని అడిగింది ఆద్య ఆలోచిస్తూనే. అదేం లేదు ఆద్య, వాడికి కొంచెం ఈగో ఎక్కువ. రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాడికి అస్సలు నచ్చదు. వాడు వచ్చినప్పటి నుండి కూడా నువ్వు ఒక్కసారైనా వాడిని సారని పిలవకపోవటం వలన వాడికి ఇంకా కోపం రెట్టింపు అయ్యింది అని అన్నాడు వినయ్. సార్ అనాలి అంటే ఎదుటి వ్యక్తిని చూస్తే అతను చెప్పకుండానే మనకు అనాలి అనిపించాలి. వచ్చి రాగానే పార్టీ అరేంజ్ చేసి నేను రాకపోతే నన్ను పనిష్ చేయాలని చూడటం, చీటికి మాటికి నా మీద అరవటం, ఇవన్నీ చేస్తే ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అనిపిస్తుందా అసలు అని అడిగింది ఆద్య ఆకాష్ మీద కోపంతో. ఆద్య కోపాన్ని చూసి కూల్ ఆద్య కూల్, వాడల్లా ఉన్నాడు ఓకే సరే, నువ్వు కూడా కొన్నిసార్లు వాడి మీద తీవ్రమైన పాదకక్షలు ఉన్నట్టు బిహేవ్ చేసావు కదా అని అన్నాడు వినయ్. ఆద్య ఆలోచించింది. నేను ఎప్పుడు అలా చేశాను అని అంది కాస్త తడబడుతూ. నన్ను బాగానే సార్ అని పిలిచావు, అలాగే ఆ అశోక్ని కూడా. బట్ ఆకాష్ని మాత్రం ఎందుకని సార్ అని అనట్లేదు నువ్వు అని అడిగాడు వినయ్. నేను సార్ అని పిలుస్తుంటే వద్దంటూ మీరు ఆ అశోక్ అన్నట్లుగా ఆకాష్ ఎందుకు అనలేకపోతున్నాడు అని అడిగింది ఆద్య. ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ నిలబడ్డాడు వినయ్. ఎందుకంటే నేను సార్ అనే పిలుపులో మీకు ఇస్తుంది గౌరవం, అందుకే మీరంతా గౌరవాన్ని కోరుకోలేకపోతున్నారు. కానీ ఆకాష్కి మాత్రం ఆ పిలుపు అధికారం, అహంకారం. అందుకే ఆకాష్ పొందాలనుకుంటున్నాడు. నేను మనుషుల్ని గౌరవిస్తాను, అహంకారాన్ని కాదు అని అంది ఆద్య గంభీరంగానే. అది కాదు ఆద్య అంటున్న వినయ్ మాటలు పూర్తి కాకముందే చెయ్యి చూపిస్తూ, వినయ్ గారు, నేను ఆకాష్ని గౌరవించే ఉండేదాన్ని. నిజంగా అతను నా గౌరవానికి అర్హుడైతే, కానీ ఈజ్ నాట్ వర్త్ ఫర్ ఇట్ అని అంది ఆద్య కోపంగా కళ్ళు పెద్దవి చేసి.
ఆద్య మాటలతో వినయ్ ఏం మాట్లాడలేకపోయాడు. ఆద్య సైలెంట్ గానే ఉంది. ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఏదో ఇంగ్లీష్ పాటతో బల్లున మోగింది వినయ్ సెల్ ఫోన్. దాంతో వినయ్ కంగారుగా ఫోన్ ఎక్కడుందో చూసుకుంటున్నాడు. పాకెట్లన్నీ వెతుక్కుంటూ ఉండగా ఆద్య వినయ్ వైపు చూసింది. ఫోన్ దొరికాక ఆ స్క్రీన్ మీద కనబడుతున్న పేరుని చూసి ఫోన్ లిఫ్ట్ చేయడానికి కంటే ముందే విండోస్ నుంచి బయటికి చూశాడు వినయ్. ఆకాష్ కారు కనబడింది. అదే టైంలో ఆకాష్ కొడుతున్న హారన్ చెవులు పగిలిపోయేటట్టు వినిపించింది. వెంటనే కప్ అక్కడ పెట్టేసి బాయ్ ఆద్య, థ్యాంక్స్ ఫర్ ది కాఫీ అంటూ బయటికి పరిగెత్తాడు వినయ్. కారులో కూర్చుని తన వైపు సీరియస్గా చూస్తున్న ఆకాష్ని చూస్తూ ఏంట్రా అక్కి, ఇక్కడేం చేస్తున్నావు అని అన్నాడు వినయ్ చాలా నార్మల్గా. నువ్వేం చేస్తున్నావో చూడటానికి వచ్చాను అని అన్నాడు ఆకాష్ కిటికీ నుండి ఆద్యాని ఎదురుగా ఉన్న వినయ్ని మార్చి మార్చి చూస్తూ. నథింగ్ రా, జస్ట్ ఇందాకే డ్రాప్ చేసా, కొంచెం కాఫీ తాగాలి అనిపించి అని అన్నాడు వినయ్ దీర్ఘం తీస్తూ. కోపంతో దవడ బిగించి కళ్ళు పెద్దవి చేస్తూ పద ముందిక నుండి అని అన్నాడు ఆకాష్ తన కారు తిప్పుతూ. ఆకాష్ కోపాన్ని చూసి జరుచుకుని వెంటనే తన కారు తీశాడు వినయ్. ఆకాష్ వెనుక కారుని పోనిచ్చాడు వినయ్. ఆకాష్ వేగంగా వెళ్ళి ఇంటి దగ్గర కారు ఆపాడు. ఆకాష్ వెనుకే వచ్చిన వినయ్ కూడా వెంటనే కారు ఆపి ఆకాష్ని అనుసరించాడు. ఇక ఆకాష్ విసురుగా లోపలికి నడిచి సోఫాలో కూర్చుని తల వెనక్కి ఆనిచ్చి జుట్టులోకి వేలు పోనిచ్చి కళ్ళు మూసుకున్నాడు. ఆకాష్ ఎక్స్ప్రెషన్స్ చూసి వినయ్కు ఒకంత భయమేసింది. మరి ఎందుకో. నెమ్మదిగా ఆకాష్ దగ్గరికి జరుగుతూ రే అక్కి, ఆర్ యు ఓకే అని అడిగాడు వినయ్ కాస్త తడబడుతూనే. వినయ్ మాటతో కళ్ళు తెరిచాడు ఆకాష్. ఆ కళ్ళు మండుతున్నాయని అతని కళ్ళు గాంభీర్యమే చెప్తుంది. నోరా, ఐఎమ్ నాట్ ఓకే అని అన్నాడు ఆకాష్ కోపంగా. ఏమైందిరా, అంకుల్ ఏమైనా అడిగారా ఏంటి? వినయ్ ఆకాష్ ముఖంలోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు. యూ ఈడియట్, ఏమీ తెలియనట్లుగా ఎందుకురా బిహేవ్ చేస్తున్నావు? నేను ఎంత వద్దని మొత్తుకున్నా నువ్వు దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నావురా అని అడిగాడు ఆకాష్ అరుస్తూ కోపంగా వినయ్ని. ఇంకా వినయ్ ఆకాష్ కోపాన్ని చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయాడు. వినయ్ నిశ్శబ్దాన్ని చూస్తూ మాట్లాడరా స్టూపిడ్, అసలు నీకు నాకంటే తను ఎందుకు ఎక్కువ అవుతుందిరా? ఇంతవరకు నేను చెప్పిన ఏ మాటని కూడా కాదనకుండా చేసిన నువ్వు దాని విషయంలో మాత్రం ఎందుకురా నా మాటని కనీసం లెక్క చేయట్లేదు అని అడిగాడు ఆకాశం. వినయ్ కాలర్ పట్టుకుని వినయ్ కళ్ళల్లోకి చూస్తూ కోపంగా. వినయ్ ఒక్కసారిగా తలెత్తి నీకెందుకు తనంటే అంత కోపం? నేను హెల్ప్ చేస్తే కూడా భరించలేనంత కోపం ఎందుకు? ఆద్య నీకు ఇంతకు ముందే తెలుసా అని అడిగేశాడు వినయ్ సూటిగానే. వినయ్ మాటలతో తన కాలర్ వదిలేశాడు ఆకాష్. హో, ఇప్పుడు దానికోసం నన్నే ప్రశ్నిస్తున్నావన్నమాట. అయితే చెప్తా విను. దాని ముఖం చూడటం ఇదే మొదటిసారి. దానికి నాకు ఏ దరిద్రపు ఫ్లాష్ బ్యాక్లు లేవు. అయినా అది నాకు ముందే తెలుసుంటే నేను అసలు అదున్న ఈ చోటికే వచ్చుండేవానే కాదు కదా. ఇంకా కోపం ఎందుకంటావా? దాని మీద కోపపడుకుని ఉండడానికి ఒక కారణం చెప్పు. నేనంటే రెస్పెక్ట్ ఉండదు. ఒక వాచ్మెన్తో నన్ను పోల్చింది. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ మ్యాగ్నెట్ జగన్నాథం గారి ఏకైక సంతానమైన ఈ ఆకాష్ని. దాని కళ్ళల్లో పొగరు చూస్తుంటేనే నాకు రక్తం మరిగిపోతుంది. ఇక్కడి నుండి వెళ్ళేలోపు దాని కళ్ళలో పొగరు దించి అది చేసిన వాటన్నిటికీ కూడా నాకు సారీ చెప్పేలా చేయకపోతే నా పేరు ఆకాశే కాదు. అండ్ ఫైనల్గా చెప్తున్నా, దాని చుట్టూ తిరక్కు అని విసురుగా రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆకాష్. ఆకాష్ అలా వెళ్ళిపోగానే గాఢంగా ఊపిరి వదిలి హాస్పిటల్కి కాల్ చేశాడు వినయ్ జగన్నాథం గారి పరిస్థితి కనుక్కోవడానికి. వాళ్ళు జగన్నాథం గారికి ఇప్పుడేం పర్వాలేదు, ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తామని ఆల్రెడీ ఆకాష్ వచ్చి చూశాడని ఆ తర్వాతే బయలుదేరాడని చెప్పడంతో అమ్మయ్య అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వినయ్. ఇంకా నెమ్మదిగా చీకటి పడింది. ఆకాష్ తన రూమ్ నుండి బయటికి రాలేదు. వినయ్ ఒక కునుకు తీసి ఒళ్ళు విరుచుకుంటూ ఆకాష్ కోసం చూశాడు. తన రూమ్ నుండి బయటికి రాలేదని అర్థమై నెమ్మదిగా ఆకాష్ రూమ్కి దారి తీశాడు వినయ్. తలుపు తెరిచే ఉంది. బహుశా వినయ్ రావాలనే తెరిచి ఉంచాడేమో. బెడ్ మీద బోర్లా పడుకుని తలుపుకి మరోవైపు ముఖం తిప్పుకుని ఉన్నాడు ఆకాష్. కళ్ళు మూసే ఉన్నాయి కానీ నిద్రపోవట్లేదు అతడు. నెమ్మదిగా ఆకాష్ బెడ్ మీద కూర్చుని ఆకాష్ ముఖం వైపు తొంగి చూశాడు వినయ్. కళ్ళు మూసి ఉండడం చూసి రే అక్కి అంటూ కదిలించాడు. ఆకాష్ కదలలేదు. ఇంకో 2-3 సార్లు అలాగే చేసినా
ఆకాష్లో చలనం లేకపోవడంతో ఆకాశం నిద్రపోవట్లేదని అర్థమైంది వినయ్కి. ఇది వాళ్ళకి మామూలే, గొడవలు అలకలు. కానీ ఎవరిది తప్పైనా వినయే సారీ చెప్పేవాడు. రే అక్కి, సారీ రా, ఆకలేస్తుంది, తిందాం పదరా అన్నాడు వినయ్ ఆకాష్ వీపు మీద చెయ్యేసి తడుతూ. అయినా ఆకాష్ సైలెంట్ గానే ఉన్నాడు. రే సారీ చెప్పాను కదరా. సరే, నేను ఇక ఆద్యకి సపోర్ట్ చేయను, నీ వైపే ఉంటాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరా, తనకు నీకు అసలు పోలికే లేదు. అందరికంటే నాకు నువ్వే ఎక్కువ అన్నాడు వినయ్ ఆకాష్ని చూస్తూ. వినయ్ మాటలతో ముందుకు తిరిగి గర్వంగా ఓ నవ్వు నవ్వి పద అంటూ పైకి లేచాడు ఆకాషు. ఆకాష్ని చూసి నవ్వుతూ భుజం మీద చేయి వేసి కిందకి తీసుకొచ్చాడు వినయ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మళ్ళీ ఇంకొకసారి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.